ఆ గ్రామానికి వెళితే పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రాంతం చూడొచ్చు. పాండవులు స్వర్గానికి వెళ్లడానికి భీముడు వంతెన కట్టిన ప్రాంతాన్ని కూడా చూడొచ్చు. ఇక గణేశుడు మహాభారతం రాసిన చోటు, అంతర్వాహినిగా ప్రవహించడం తప్ప ఎక్కడా మానవ మాతృలకు కనబడిన సరస్వతీ నదీ ప్రవాహం, ఇవన్నీ కూడా చూడొచ్చు ఆ గ్రామంలో. అయితే ఇవన్నీ చూడొచ్చు కదా, చాలా సులభంగా ఆ గ్రామానికి వెళ్ళొచ్చేద్దాం అంటే మాత్రం కుదరదు సుమా. ఖచ్చితంగా సాహసం చేయాల్సిన యాత్ర ఆ గ్రామానికి వెళ్ళడం. ఈ విశేషాలన్నీ ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. విశేషాలన్నీ మీకే తెలిసిపోతాయి. సో మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోల నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో ఉన్న ఒక చిన్న ఊరు, 600కు మించని జనాభా. ఇదే భారతదేశానికి చిట్ట చివరి గ్రామం. సముద్ర మట్టానికి దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఆ గ్రామం దాటి ముందుకెళితే భారత టిబెట్ సరిహద్దు వస్తుంది. బద్రీనాథ్ క్షేత్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామానికి వెళితే ఎన్నో అద్భుతాలు, పురాణ ప్రసిద్ధమైన విశేషాలు చూడొచ్చు. మనం కొన్ని విషయాలు వింటున్నప్పుడు అయ్యో జీవితంలో ఇలాంటివి చూడలేం కదా అనుకుంటాం. కానీ అలా జీవితంలో చూడలేము అనుకున్న ఎన్నో వింతలు, విశేషాలు కూడా ఈ మానా గ్రామంలో చూడొచ్చు. ఎప్పుడో ఋగ్వేద కాలంలో ప్రవహించిన సరస్వతి నది ఆ తరువాత కొద్దిగా మాయమవుతూ కలియుగం వచ్చేసరికి పూర్తిగా అంతర్వాహినిగా మారిపోయిందని, ప్రస్తుతం సరస్వతి నదిని ప్రత్యక్షంగా చూడడం సాధ్యం కాదని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆ సరస్వతి నదిని ఈ మానా గ్రామంలో మాత్రం తప్పకుండా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇదిగో చూసారా, పెద్ద పర్వత శిఖరాల మధ్యలో నుంచి ఆ సరస్వతీ నదీమ తల్లి ఎలా ప్రవహిస్తోందో. ఆ సరస్వతీ నదీమ తల్లి ప్రవహిస్తున్న ఆ శిఖరాల మీద ఒక పెద్ద వంతెనలాగా ఉన్న రాయిని చూసారా? ఆ రాయే, ఆ పర్వతమే పాండవులు స్వర్గారోహణ చేస్తున్నప్పుడు ఈ పర్వత శిఖరాలను, అంటే ఈ నది మధ్యలో ఉన్న ఈ లోయను దాటడానికి భీముడు వేసిన పర్వతంగా చెప్తారు. ఇదే కాదు, ఇక్కడ ఎన్నో విశేషాలున్నాయి. వ్యాసుడు ఆశువుగా మహాభారతాన్ని చెప్తుంటే సాక్షాత్తు గణేశుడే స్వయంగా ఆ మహాభారతాన్ని రాశాడని మనం పురాణ కథనాల్లో విన్నాం. అలా వ్యాసుడు చెప్తుంటే గణేశుడు భారతాన్ని రాసింది కూడా ఈ మానా గ్రామంలోనే ఒక గుహలో అని చెప్తారు. అదే గణేశ గుహగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇక్కడే వ్యాస గుహలో వ్యాసుడు 4 వేదాలను సంకలనం చేశాడని కూడా చెప్తారు. ఇక పాండవులు తమ జీవితాలు చాలించి స్వర్గానికి చేరుకోవడానికి ఈ మానా గ్రామంలోనే పర్వతాల నుంచి స్వర్గారోహణ చేశారని చెప్తారు. ఆ సందర్భంలో సరస్వతీ నదిని దాటాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు భీముడు 2 పెద్ద కొండల మీద మరో పెద్ద కొండను తెచ్చివేసి వంతెన ఏర్పాటు చేశాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. అదే భీంపూల్, భీం వారధి అని ప్రసిద్ధి చెందింది. ఆ రాతి వంతెనే ఇప్పుడు మనం సరస్వతీ నదిని గురించి విశేషం చెప్పుకుంటున్నప్పుడు చూశాం కదా, ఆ వంతెనగా చెప్తారు. ఒకవేళ ఎప్పుడో ద్వాపర యుగంలో భీముడు వేసిన ఆ కొండ వంతెన ఇంకా ఉంటుందా అన్న అనుమానం కూడా మనకు రావచ్చు. ఇది నిజమా కాదా అన్న మీమాంసను పక్కన పెడితే నదీ ప్రవాహానికి రాళ్లు అరిగి ఏర్పడిన సహజ శిలాతోరణంలా నిజంగా పని కట్టుకుని పేర్చినట్టుగా ఉన్న ఈ అద్భుతమైన రాళ్ల అమరికను మాత్రం చూసి తీరాలి. అలా భీంపూల్, వ్యాసగుహ, గణేశ గుహ లాంటి ఎన్నో పురాణ ప్రసిద్ధ స్థలాలు ఈ మానా గ్రామంలో చూడొచ్చు. మన యాత్ర నిజంగా ఒక అద్భుతమే. ఎందుకంటే ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్ర, లేదంటే పర్యాటక యాత్ర మాత్రమే కాదు, ఒక సాహస యాత్ర కూడా. అద్భుతమైన థ్రిల్ ఇచ్చే ఒక సాహస యాత్ర. బద్రీనాథ్ నుంచి హిమాలయాల మధ్య అలకనంద నదీ తీరాన నడుస్తూ వెళ్లడం మాటలతో చెప్పలేని అద్భుతమైన అనుభవం. ఎక్కడ చూసినా అంచులు కనబడని పర్వతాల సమూహం, కిందికి చూస్తే భూమే కనబడని పాతాళాన్ని తలపించే లోయలు, అలవోకగా సాగిపోతున్న అలకనంద నది, మరోవైపు ఎక్కడ జారి పడతామో, ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటామో, మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకుంటామా లేదా అన్న టెన్షన్. ఇలా రకరకాల అనుభవాలతో చేసే మన యాత్ర నిజంగా జీవితంలో మరచిపోలేని, మరువరాని ఓ అద్భుతం. ఇక ఇక్కడ ప్రజలు కూడా భిన్నంగానే కనబడతారు.
మానాలో ఇండో మంగోలియన్ జాతి ప్రజలుంటారు. వీళ్ళని భోతియాలు అంటారు. శీతాకాలంలో బద్రీనాథ్ మాదిరిగానే ఈ మానా గ్రామపు కొండలన్నీ కూడా మంచుతో కప్పబడిపోతాయి. కాబట్టి ఆ రోజుల్లో భోతియాలు జిల్లా కేంద్రమైన చమోలికి వెళ్ళిపోతారు. తిరిగి అక్షయ తృతీయ రోజు బద్రీనాథ్ ఆలయాన్ని తెరిచే సమయానికి మళ్లీ మానాకి వచ్చేస్తారు. ఈ కొండ ప్రాంతాల్లో భోతియాలు చిన్న చిన్న ఇళ్లు కట్టుకుంటారు. ఇంటి పరిసరాల్లోనే వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అంటే పెద్దగా ఏం ఉండదు. క్యాలీఫ్లవర్, పాలకూర, బంగాళదుంప, కూరగాయలు ఇవి పండించి బద్రీనాథ్లో ఉన్న హోటళ్లకు సప్లై చేస్తారు. ఇది వీరి జీవనాధారం. అయితే ప్రస్తుతం మానా గ్రామం పర్యాటకంగా బాగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఈ మానా గ్రామానికి అటు ఆధ్యాత్మికంగానూ ఇటు పర్యాటకంగానూ మరోవైపు సాహసయాత్రలు చేసే ఆసక్తి ఉన్నవాళ్లు ఇలా అందరూ కూడా ఈ మానా గ్రామానికి రావడంతో పర్యాటకంగా బాగా ప్రసిద్ధి చెందడంతో ఇక్కడున్నటువంటి భోతియాల జీవన శైలి కూడా మారిపోయింది. పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉండడంతో తమ ఇళ్లను వారికి ఇవ్వడానికి అనుగుణంగా 2 గదులతో ఏర్పాటు చేసి వాటిని పర్యాటకులకు అద్దెకు ఇస్తూ ఆ ఇళ్ల అద్దెతోనే రోజులు వెళ్లదీస్తూ ఉంటారు. ఆ ఇంటి అద్దె కూడా రోజుకు 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుందట. అలాగే ఇక్కడున్న యువత ఇక్కడికొచ్చే పర్యాటకులకు చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపిస్తూ గైడ్లుగా పనిచేస్తూ జీవనోపాధిని ఏర్పరచుకుంటున్నారు. మన దగ్గర పర్వత శిఖరం మీదకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగని ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అది మనుషులు నివసించే ప్రదేశమే కాబట్టి. కాకపోతే పల్లపు ప్రాంతాల్లో ఉండే మనకు అక్కడ ఊపిరి పీల్చుకోవడం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇవి భారతదేశపు చివరి గ్రామం, మహాభారతం పుట్టిన ప్రదేశం, సరస్వతి నదిని కళ్ళారా చూడగలిగిన ప్రదేశం, పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రాంతం, భారతదేశపు ఉత్తరం వైపు చివరి గ్రామం అయిన మానా గ్రామ విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.